నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రమేష్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రమేష్ గారు. నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాల గురించి తెలపండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ గత 2-3 నెలల్లో జరిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం కానీ, ఇటు గిరిజనులకు కానీ ఐటీడీఏ ద్వారా ఎన్నో అభివృద్ధి సంక్షేమ శాఖ వీళ్ళు ఆ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇక ఈ జిల్లాలో ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే గిరిజనుల కోసమని ఒక ప్రత్యేకించి ఇక్కడ స్టోర్స్ ఏర్పాటు చేశారు. అలాగే వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకునేందుకు కూడా ఇక్కడ వారికి అన్ని సౌకర్యాలు కల్పించారు. జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించండి. భద్రాద్రి జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పటి వరకు ఒకటే బ్రిడ్జి ఉండడం జరిగింది. గోదావరి కట్ట మీద అంటే భద్రాచలంలో ఒకటే బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. అది కూడా చాలా పురాతన కాలంది కావడంతో ప్రభుత్వం గత 10 ఏళ్ల ముందు ఒక బ్రిడ్జిని నిర్మించాలని కూడా అక్కడ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించింది. అయితే గత 10 సంవత్సరాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి జరగకుండా ఆ బ్రిడ్జి నిర్మాణం అప్పట్లో ఎలా ఉందో అలానే ఉంది. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని కొద్దిగా వేగంగా చేసి ఇంకా ఒక 5-6 నెలల్లో ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఇటు ఆ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో ఆ బ్రిడ్జి పనులను ముమ్మరంగా ప్రస్తుతం సాగుతున్నాయి. ఇక జిల్లాలో చూసుకున్నట్లయితే ఎక్కువగా అభివృద్ధి అంటే ఈ భద్రాచలం ఏదైతే మనం చెప్పుకున్నట్లు ఏజెన్సీ ప్రాంతం ఉందో ఇక్కడ ఏజెన్సీ ఇటు కొండరేట్లు కానీ ఇటు ట్రైబల్స్ సంబంధించి ఇక్కడ ఐటీడీఏ ఉంది. ఐటీడీఏ వాళ్ళు కూడా వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ వీళ్ళకి అమ్ముకునేందుకు వివిధ ప్రాంతాల్లో స్టోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ భద్రాచలంలో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు? సంబంధిత వివరాలు చెప్పండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే భద్రాద్రి జిల్లాలో ఎక్కువ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మరి ఇంకో ప్రభుత్వం వచ్చిందో వీళ్ళు ప్రజాపాలనని వారం రోజుల పాటు నిర్వహించడం జరిగింది. దీన్ని కూడా అనూహ్య స్పందన లభించింది. ఇటు అంటే ఈ భద్రాచలంలో ఎక్కువగా మనం అనుకున్నట్లు ట్రైబల్స్ ఉంటాం కానీ ఏదైనా ఆ కారణాల్లో వాళ్ళకి గృహలక్ష్మి పథకానికి అనూహ్య స్పందన ఇక్కడ లభించిందని అధికారులు చెప్తున్నారు. సుమారు 80,000 మంది కూడా అంటే ఓన్లీ ఇల్లు కావాలని అలాగే విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయని కూడా అధికారులు చెప్పడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏ విధంగా జరిగాయో చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. అంటే ఇక్కడ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఓలా ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో ఇక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఇటు సింగరేణి కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలానే ఈ బొగ్గు గనులకి ముఖ్యమైన సింగరేణిలో కూడా ఈ బొగ్గు ఉత్పత్తి పెంచే లక్ష్యంగా ఈసారి కార్మికులు అందరూ కూడా పనిచేయాలని కూడా ఇక్కడ పిలిపివ్వడం జరిగింది. అలాగే జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రతి పట్టణంలో అంటే ఇటు మనుగురు కావచ్చు, భద్రాచలం కావచ్చు, అన్ని చోట్ల కూడా ఇళ్లందు ఇవన్నీ ఈ బొగ్గు పరివాహక ప్రాంతాలు కానీ అలాగే కోల్ బెల్ట్ అట్లాగే చూసుకున్నట్లయితే ఆ బారాజల కర్మాగారం వీళ్ళందరూ కూడా అన్ని చోట్ల కూడా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించుకున్నారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించండి. ఈ ఐటీడీఏ పరిధిలో ముఖ్యంగా 2 అంశాల మీద ఇక్కడ దృష్టి సారించడం జరిగింది. ఒకటి విద్య, అలాగే వైద్యం. ఈ 2 కూడా అందరికీ ప్రతి ట్రైబల్ కి, ప్రతి మారుమూల తండాలకు, ప్రతి గిరిజన గ్రామానికి కూడా అందాలనే ఉద్దేశంతో ఇక్కడ భద్రాచలం ఐటీడీఏ పనిచేస్తుంది. ఇక్కడ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకునే విధంగా కూడా ఇక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అటవీలో సంబంధించినటువంటి ఎన్నో ఉత్పత్తులు అంటే ఇటు తేనె కావచ్చు, కుంకుడుకాయలు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇప్ప పూలు కానీ ఒక్క భద్రాచలంలో దొరికాయి. ఇవన్నీ కూడా వీళ్ళు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే ప్రతి విద్యార్థి చదువుకోవాలన్న ఉద్దేశంతో పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలండి రమేష్ గారు. ఇదండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి బండారు రమేష్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.